ఎస్ ఢిల్లీ నుంచి ఒక బ్రేకింగ్ అందుతుంది. టీపీసీసీ చీఫ్ కసరత్ అయితే ఒక కొలిక్ వచ్చినట్టుగా తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్గా ఇద్దరి పేర్లు మళ్ళీ ఫైనల్ రేసులోకి వచ్చినట్టుగా కనబడుతున్నాయి. ఒకటి మహేష్ కుమార్ గౌడ్ లేదా బలరాం నాయక్, మాజీ ఎంపీగా పనిచేసిన బలరాం నాయక్. ఇవాళ అధిష్టానం మరి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలే కనబడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ మీద కూడా ఇందులో లోతైన చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకే మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు తప్పితే బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం మాత్రం జరిగే పనిలా లేదు. బట్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయంలో మరి ఎలా స్టెప్ తీసుకుంటారు? సీనియర్ నాయకుడిగా పోచారం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో మరి ఆయనకి పదవి ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక సస్పెన్స్గా మారిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా అయితే టీపీసీసీ చీఫ్ రేసులో ఇంతకుముందు మహేష్ కుమార్ గౌడ్ లేదా మధు యాష్కి గౌడ్ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు అని మొదట భావించారు. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ని ఉండాలి అనేది ఒక కొత్త తరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ మధు యాష్కి గౌడ్కి ఇవ్వడానికి కూడా అతనికే ఇవ్వాలి అంటే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ప్రెజర్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ సోనియా ఎవరి వైపు మొగ్గారు అనేది అయితే ఆసక్తికరంగా మారింది. కానీ ఇక్కడ బలరాం నాయక్ పేరు ప్రధానంగా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు అంటే ఇప్పటికే ఒక సీఎంగా రెడ్డి సామాజిక వర్గం, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గం, ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడిగా బలరాం నాయక్ లాంటి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి కూడా ఇచ్చేలాంటి అవకాశాలు కూడా ప్రధానంగా కనబడుతున్నాయి. దీన్ని మరి ఎలా ముందుకు తీసుకువెళతారు రేవంత్ రెడ్డి? పర్టికులర్గా ఒక ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడితో సమన్వయం సరిగ్గా ఉన్నప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ సరిగ్గా పనిచేయగలుగుతుంది. కాబట్టి రేవంత్ మరి దీన్ని ఈ ఒక రకంగా రేవంత్కి ఎదురైన చాలా పెద్ద సమస్యగా కూడా దీన్ని చూడొచ్చు. అయినప్పటికీ ఆయన పూర్తిగా ఇది అధిష్టాన నిర్ణయమే, ఇందులో ఎవరి జోక్యం ఎవరి ప్రమేయం కూడా ఉండదు అని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. వాళ్ళ సాయంత్రం వరకు క్లారిటీగా ఒక పేరు బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, దీనికి సంబంధించి సందీప్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సందీప్. మార్పు ఇక సత్యమని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది తీసి, ఎందుకంటే తన పాలన పైన దృష్టి పెడతాను, ఇక పార్టీ పగ్గాలు వేరే వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి కూడా తను ఏఐసీసీకి చెప్పారని చెప్పేసి కూడా 2 రోజుల క్రితం మీడియా ముంగట బహిరంగానే చెప్పారు. అయితే ఇప్పుడు టీసీసీ ఎంపిక మాత్రం ఏఐసీసీ కొద్దిగా పట్టుకునే సాములాగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్ని రోజులు పీసీసీ పగ్గాలు చేపట్టేటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే ఇప్పుడు పీసీసీ ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఏఐసీసీ ఎక్సైజ్ చేస్తుంది. అయితే ముఖ్యంగా సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళైతే వీళ్ళని పరిగణలో తీసుకున్నా మీకు ఒకవేళ పీసీసీ ఇస్తే మంత్రి పదవి వదిలేయాలని చెప్పేసి కూడా చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం తమ కొద్దు మంత్రివర్గంలోనే ఉంటాం, మంత్రి పదవిలో ఉంటామని కొనసాగుతామని చెప్తున్నారు. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అలాగే ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బలరాం నాయక్ వీళ్ళిద్దరి పేరు కూడా ఏఐసీసీ పరిచింది. కానీ అనూహ్యంగా కూడా ఇటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్లు అందరూ కూడా ఒకవేళ తమ చివరి పక్షంలో అనుచరుడు అయినటువంటి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ఏఐసీసీపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఏఐసీసీ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే గతంలో అతను కేంద్ర మంత్రిగా పనిచేశారు, గాంధీ కుటుంబానికి దగ్గర వ్యక్తి, అలాగే రాహుల్ గాంధీ కూడా విజయడానికి గురించి చెప్తున్నారు. ఒకవేళ ఎస్టీకి ఇస్తే మాత్రం తప్పకుండా ప్రజలకు, ఒకవేళ మాత్రం పీసీసీ ఎవరిచ్చినా కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యకర్తల ద్వారా కూడా ప్రజలకు తీసుకువెళ్ళాలి అని చెప్పి కూడా ప్లాన్ చేశారు. ఎందుకంటే పార్టీ కరెక్ట్ గా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో కూడా తప్పకుండా సమర్థవంతమైన నేతకి ఇప్పించుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కూడా సీనియర్లు రేవంత్ రెడ్డి కూడా మహేష్ కుమార్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏఐసీసీ మాత్రం ఇటు బలరాం నాయక్ వైపు మొగ్గు చూపుతుంది. 2 రోజుల్లో అంటే ఈ జూలై మొదటి వారంలోనే కూడా ఏఐసీసీ పూర్తిగా పీసీసీ పై కూడా పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుందని కూడా చెప్పవచ్చు. రైట్, అంటే ఇవాళ ఈవినింగ్ వరకు ఏమైనా క్లారిటీ వస్తుందంటారా? అయితే ముఖ్యంగా చూస్తున్నట్టయితే కేవలం
తెలంగాణ కాకుండా మరో 3 రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి మార్పులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. దాంతో కాకుండా తెలంగాణ ప్రత్యేకంగా అని చెప్పేసి కూడా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఈ నెల 27తో కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి పదవి కాలం ముగిసింది. కానీ 7వ తేదీ రేవంత్ రెడ్డి పిసిసిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ నేపథ్యంలో ఈ 7వ తేదీ వరకు కూడా పిసిసిని నియమించాలని చెప్పేసి కూడా ఏసీసీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే కూడా 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ నెల జూలై 2న కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా పిసిసి నియామకం ఉంటుందని కూడా చెప్పవచ్చు. రైట్ సందీప్, థ్యాంక్ యూ.